మహిళలకు మీ సేవా కేంద్రాలు అవును సంఘాలను ఎంపిక కూడా చేస్తున్నాం. జిల్లాకు 15 మంజూరు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. జిల్లాల వారీగా మహిళలకు మీ సేవా కేంద్రాలు మంజూరు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మనకి ఇక్కడ ఒక జిల్లా ఇవ్వడం అయితే జరిగింది. జిల్లాకు మంజూరైన మీ సేవా కేంద్రాల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఏ గ్రామంలో ఇస్తున్నారు, అదేవిధంగా ఏ గ్రామైక్య సంఘం పేరు కూడా ఉంటుంది. నిర్వహించే ప్రాంతాలు కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ప్రభుత్వ భవనాల్లోనే నిర్వహణ అయితే చేయబోతున్నారు. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో మీ సేవా కేంద్రం ఏర్పాటు అయితే చేయబోతుంది. మహిళా శక్తి పేరుతో ఇప్పటికీ క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉండగా తాజాగా మీ సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రజెంట్ కరీంనగర్ జిల్లాకు 15 కేంద్రాలను అయితే మంజూరు చేశారు. వాటి నిర్వహణ బాధ్యతలను గ్రామైక్య సంఘాలకు అయితే అప్పగించడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి 2,50,000 రూపాయల రుణం అయితే ఇస్తున్నారన్నమాట. ఇందులో కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్లు, బయోమెట్రిక్ పరికరాలు, కెమెరా, కేబుల్ తదితర సామాగ్రి ఏర్పాట్లు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే చాలామంది వీటికి అప్లై చేసుకోవాలా, ఎలా ఇస్తారని అడుగుతున్నారు. ముఖ్యంగా అప్లై చేయడానికి అయితే ప్రతి గ్రామంలో ఉన్న వారికి మండల కేంద్రంలో మీకు సంబంధించి డ్వాక్రాకు సంబంధించి వెలుగు ఆఫీసులు అయితే ఉంటాయి. ఆ వెలుగు ఆఫీసులో దీనికి బట్టి మీరు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి ఏ ఊర్లో ఏ గ్రూపులకు ఇస్తారు ఏంటనేది అయితే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మీ గ్రూపులకు సంబంధించి మీరైతే మీ మండల కేంద్రంలో అయితే మీ వెలుగు ఆఫీసులను అయితే వెళ్ళి కలవండి. దానికి సంబంధించి సమగ్ర సమాచారం అయితే మీకు అయితే వస్తుంది. సో ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్